హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది నాకు ఓపెన్ స్కూల్లో మెమోలో మిస్టేక్ వస్తే ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఓపెన్ స్కూల్లో మెమోలో మిస్టేక్ వస్తే ఎస్ఎస్సికి వచ్చేసి 1500 రూపీస్ డీడీ మైగ్రేషన్ కమ్ లాంగ్ మెమోలో చేస్తారు, అది మిస్టేక్. అలాగే ఇంటర్మీడియట్కి అయితే 1600 రూపీస్ తీసుకుంటారు. సో అది ఎలా ఉంటుందని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక స్టూడెంట్కి, ఈ అబ్బాయికి తన పేరులో మిస్టేక్ ఉంది ఇంటర్మీడియట్. సో ఒక కవరింగ్ లెటర్, ఏ స్కూల్ నుంచి రాస్తారో ఆ కవరింగ్ లెటర్ తర్వాత డీడీ కట్టాలి. ఇక్కడ టు డైరెక్టర్ టాస్ మీరు చూసుకుంటుండే ఇక్కడ టు డైరెక్టర్ టాస్ హైదరాబాద్ అనే వాళ్ళకి డీడీ కట్టిన తర్వాత ఆయన ఇంటర్మీడియట్ మెమోస్ తో పాటు, ఇంటర్మీడియట్ లో కలెక్షన్ ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ మెమోస్ తో పాటు ఎస్ఎస్సి ఒరిజినల్ సర్టిఫికేట్ పెట్టాలి. ఎస్ఎస్సి ఒరిజినల్ పెట్టినప్పుడు ఆ ఎస్ఎస్సిని ఒరిజినల్ చూసుకొని ఇంటర్మీడియట్ లో మిస్టేక్స్ రెక్టిఫై చేసుకొని క్లియర్ చేస్తారు. అండ్ ఇంకోటి, ఓపెన్ స్కూల్లో ఎస్ఎస్సి కానీ ఇంటర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అనేది అస్సలు కాదు. డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కాదనే లేదు. మీకు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మోల్స్ వీటిలో మీకు ఏమైనా చేంజ్ అవుతాయి. అలాగే కొంతమంది మెమో పోతే ఏం చేయాల్సిన అన్నారు. మెమో పోతే సేమ్ ఇలాగే ఓ స్కూల్ కాలింగ్ లెటర్, తర్వాత ఆ బోర్డుకి చలాన్ కట్టాలి. చలాన్ కట్టినాక మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఒక అఫిడవిట్ తయారు చేయించుకోవాలి. మీరు ఈ అఫిడవిట్ 50 రూపాయల అఫిడవిట్ తయారు చేసుకొని ఈ అఫిడవిట్ ని సబ్మిట్ చేయాలి. దీంతో పాటు ఇవన్నీ మీరు మీ సేవలో సబ్మిట్ చేస్తే ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత 15 days తర్వాత మీకు ఒక ఎఫ్ఐఆర్ కాపీ వస్తుంది. అది మీకు చూపిస్తాను, ఎఫ్ఐఆర్ కాపీ. సో ఈ విధంగా మీ సేవ వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారు. సో ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఇవన్నీ అటాచ్ చేసి మీరు సబ్మిట్ చేస్తే ఒక 1 month ప్రాసెస్ లో మీకు డూప్లికేట్ మెమో రావడం జరుగుతుంది. అంటే ఒరిజినల్ మెమో ప్లేస్ లో డూప్లికేట్ మెమో రావడం జరుగుతుంది. సో అందుకోసం ఏంటంటే చాలా మంది మళ్ళీ చెప్తున్నాము, ఈ 1500 డీలు కట్టేవారు ఆన్లైన్ కాపీ వచ్చినప్పుడే మీ పేరు, ఫాదర్ పేరు, మదర్ నేమ్ కరెక్ట్ గా చెక్ చేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి, అలాగే మోడ్స్ చెక్ చేసుకోండి, క్యాస్ట్ చెక్ చేసుకోండి. ఇవన్నీ మీరు కరెక్ట్ గా చెక్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అందుకంటే ఇంపార్టెంట్, చాలా మంది మీడియం చేంజ్, మీడియంస్ చెక్ చేయరు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంటుంది, అది ఏ మీడియం వాళ్ళు చూసుకోండి. అలాగే సబ్జెక్ట్ చేయడం జరగదు ఇక మీద. కాబట్టి ఇవన్నీ మీరు చేసుకోవాలనుకుంటే మిస్టేక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతి దానికి టాస్క్ లో టు ద డైరెక్టర్ టాస్క్ కి మనం డీడీ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అప్లికేషన్ నింపేటప్పుడు అప్లికేషన్ ఆన్లైన్ అయితే పని చెక్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.